అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఓదెల 2 చూసేశాను. తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ఠ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ కి సీక్వెల్ గా వచ్చింది. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్. ప్రేతాత్మకి పరమాత్మకి మధ్య జరిగే ఘర్షణే ఈ ఓదెల 2. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంపత్ నంది స్టోరీ అందించారు. ఈ మూవీ ప్లాట్ లోకి వెళ్ళిపోతే పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయ్యిందో అక్కడ నుండే ఈ మూవీని ఓపెన్ చేశారు. పార్ట్ 1 లో చనిపోయిన విలన్ ప్రేతాత్మగా మారి ఊరి మీద రివెంజ్ తీర్చుకునే పనిలో ఉంటాడు. మరి అతనిని అడ్డుకోవడానికి వచ్చిన భైరవి ఎవరు, అతన్ని ఎలా అంతం చేసింది అనేదే ఈ సినిమా. ఈ సినిమాని చూస్తున్నంతసేపు కూడా అరుంధతి, అఖండ లాంటి సినిమాలకి దగ్గరగా ఉన్నట్లుంటుంది. అలాగే వచ్చిన సీన్సే రిపీట్ అవ్వడం బిగ్ మైనస్ గా అనిపించింది. సినిమాలో ఎక్కడ కూడా కొత్తదనం లేకుండా ఊహకే అందినట్లే సాగుతుంది. స్టోరీ ముందుకు సాగడానికి స్ట్రాంగ్ రీజన్ ఏమీ కనిపించదు. అలాగే కొన్ని సీన్స్ అయితే అస్సలు కన్విన్సింగ్ గా లేవు. నాగ సాధువుగా భైరవి పాత్రలో తమన్నా చాలా బాగా సూట్ అయింది. బీజిఎం పర్వాలేదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. గ్రాఫిక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. డైలాగ్స్ అయితే చాలా ఓవర్ గా అనిపించాయి. ఇంటర్వెల్ లో చాలా పవర్ఫుల్ గా చూపించిన హీరోయిన్ ని సెకండ్ హాఫ్ లో డల్ చేసేసారు అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే అన్కన్విన్సింగ్ గా అనిపించింది. చివరిలో ఓదిలో 3కి ఇచ్చిన లీడ్ అయితే మాత్రం చాలా చిరాకు అనిపించింది. ఓవరాల్ గా ఈ సినిమా అయితే అంతంత మాత్రమే. హర్రర్ థ్రిల్లర్ చూడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి షోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 2/5. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.